Good afternoon, everybody. Dear students, ఈ రోజు మన క్లాసు ఇండిపెండెన్స్ కాలంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఇవాళ మనం క్లాసు చెప్పుకుందాం. సో దీనికి సంబంధించి నిన్నటి క్లాస్లో బ్రిటిష్ కాలంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది అన్నికంటే ముందు అసలు బ్రిటిష్ పరిపాలన అనేది భారతదేశంలో ఎందుకు వచ్చింది, దానికి కలిగినటువంటి నేపథ్యం ఏమిటి అనేది నిన్న నేను క్లాసులో మీకు వివరించాను. ఇవాళ క్లాసులో బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనే దాన్ని ఈరోజు మీకు క్లాసులో వివరిస్తాను. సో ఆల్రెడీ నిన్న బ్రిటిష్ కొలోనియల్ కండిషన్ దానికి కారణాలుగా ఒకటి పారిశ్రామిక విప్లవము ఏ రకంగా ఇంగ్లాండ్లోనూ యూరోప్లో వచ్చింది, ఆ విప్లవం వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరు మీద భారతదేశానికి ఎలా వచ్చింది అనేది కూడా నిన్నటి క్లాస్లో మీకు వివరించాను. ఓవరాల్గా బ్రిటిష్ యొక్క పరిపాలన వల్ల భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి యొక్క పరిస్థితి ఏమిటి అనేది మనం చూద్దాం. ఒక విషయం ముందుగా మనం తెలుసుకోవాలి. బ్రిటిష్ కాలం నాటికి మన ఇండియాలో వాళ్ళు వచ్చే నాటికి ప్రధానంగా మన దేశంలో చేతి వృత్తులు, హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. అంతేకాని ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి ఇండస్ట్రీస్ అనేవి మన భారతదేశంలో అప్పటికి లేవు. భారతదేశము ప్రధానంగా కాటన్ అండ్ టెక్స్టైల్ అనేటటువంటి ఆ వృత్తిలో, అంటే బట్టలు తయారు చేసేటువంటి పనిలో ఒక చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని భారతదేశం ఆనాటికే కలిగి ఉంది. ఎలాంటి నైపుణ్యం అంటే అగ్గిపెట్టెలో కూడా ఇమడగల చీరని భారతీయ చేనేత కార్మికులు నేశారనేటటువంటి ఒక ప్రసిద్ధి ప్రపంచవ్యాప్తంగా ఉంది. అంటే అంత నైపుణ్యము భారతీయ చేనేత కార్మికులకు ఉందన్నమాట. కాబట్టి భారతదేశంలో పురాతనమైనటువంటి హ్యాండిక్రాఫ్ట్స్ లో ప్రధానమైనటువంటి ఒక స్కిల్ నైపుణ్యంతో ఒక ఆక్యుపేషన్ ఏంటంటే చేనేత పరిశ్రమ అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మెటల్స్ తో, అంటే మనకు కావలసినటువంటి ఏవైతే పాత్రలు కానీ అవన్నీ మనకు మెటల్స్ ద్వారా మనకు ఆనాటికి తయారు చేయబడుతూ ఉండేవి. ఇలాంటి కండిషన్ నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి ఎంటర్ అయింది. వాళ్ళ ఉద్దేశం చెప్పుకున్నాం నిన్న క్లాసుల్లో మనం. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే రెండు అంశాలుగా వాళ్ళ ఉద్దేశం ఈ మన దేశ రావటంలో ఉన్నది. ఒకటి
ఈ దేశంలో ఏదైతే లభ్యమవుతున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంగ్లాండ్కు తరలించుకుపోవటం అనేది ఒక ఉద్దేశం. రెండవది, అక్కడ తయారైనటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకుల్ని తిరిగి మళ్ళీ భారతదేశంలో అమ్ముకోవటం, అంటే మార్కెట్ చేసుకోవటం. ఈ రెండు ఉద్దేశాల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలన అనేది కొనసాగింది. వారు ఈ అవసరాల నుంచి వాళ్ళకి ఏవైతే 2 లక్ష్యాలు ఉన్నాయో ఆ 2 లక్ష్యాల్లో భాగంగా వారు భారతదేశంలో రైల్వే వ్యవస్థని ప్రవేశపెట్టారు. దీన్ని మనం గమనంలో పెట్టుకోవాలి. రైల్వే వ్యవస్థని భారతదేశంలో ఇంట్రడ్యూస్ చేసిన వారు ఎవరు అంటే బ్రిటిష్ పాలకులే అనేది మనం ఒకటి గమనం చేయాలి. రెండోది, భారతదేశం నుండి ముడి సరుకులను ఇంగ్లాండ్లో తరలించి ఇంగ్లాండ్లో సరుకులను తయారు చేయటము ఒక రకమైనటువంటి రిస్క్తో కూడుకున్నటువంటి పని. అందుకని వారు ఇక్కడే పరిశ్రమలు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇండియాలో పరిశ్రమలు పెట్టాలంటే దానికి ఐరన్ చాలా అవసరం పడుతుంది. అందుకని వారు ఇక్కడ ఐరన్ యొక్క ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నం చేశారు. జంషెడ్ టాటా, మనకు ఎవరైతే ఈయన ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడో ఈయన భారతదేశంలో ఐరన్ పరిశ్రమని స్థాపించడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మొత్తం కూడా బ్రిటిష్ ప్రభుత్వము కల్పించింది. అంటే దేశవ్యాప్తంగా ఐరన్ ఒక ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడం, బాంబే లాంటి ఏరియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పెట్టడం, కలకత్తా లాంటి ప్లేసులలో జూట్ పరిశ్రమలు లాంటివి ఏర్పాటు చేయటం, ఇట్లా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక మేరకు పారిశ్రామికీకరణ అనేది బ్రిటిష్ కాలంలో ప్రారంభమైంది. ఇది మనం తెలుసుకోవాలి. ఉత్పత్తిలో ఆధునిక పోకడలు దేని ద్వారా అయితే సాధ్యమవుతుందో ఆ పరిశ్రమ విధానం ఏదైతే ఉంటుందో ఆ పరిశ్రమ విధానాన్ని భారతదేశంలో ఎక్స్పాన్షన్ చేసిన వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు అనేది మన గమనంలో ఉంచుకోవాలి. రైట్. ఈ ఈ ఈ కండిషన్ దృష్ట్యా మొత్తం మన అంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి రేటు, ఎకనామిక్ గ్రోత్ రేటు ఎంత ఉంది అంటే యావరేజ్ గ్రోత్ రేట్ 2%. అంటే చాలా ప్రైమరీ స్థాయిలోని ఇండస్ట్రీస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి గ్రోత్ రేటు కూడా చాలా అదే స్థాయిలో ఉంది. తర్వాత పర్ క్యాపిటా అవుట్పుట్ రేట్, అంటే తలసరి ఉత్పాదక రేట్ ఎంతంటే చాలా మైనర్ పర్సెంట్లో ఉంది. అదేంటంటే 0.5% మాత్రమే. ఇది మనకు బ్రిటిష్ పీరియడ్ కాలంలో భారతదేశంలో ఆర్థికాభివృద్ధి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఉన్నటువంటి పరిస్థితి అదనమాట. ఆ తరువాత నెక్స్ట్ మనము చూడాల్సింది ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క మిగతా రంగాల్లో వాటి యొక్క పర్ఫార్మెన్స్ ని మనము చూడాల్సిన అవసరం ఉంది. దానికి వెళ్లే ముందు ఆ పర్ఫార్మెన్స్ సంబంధించినటువంటి దాంట్లో భారతదేశంలో ఎకానమీ ఏ రకంగా ఉంది అనేటటువంటి దాంట్లో అప్పటికి కొంతమంది ఎకానమిస్టులు కొంత ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసిన వాళ్ళలో మొదటి వాడు ఎస్పెషల్లీ ఎవరంటే
దాదాబాయి నౌరోజీ. ఈయన చాలా ఫేమస్ మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ మనకు ఈయన పేరు ఫ్రీక్వెంట్ గా మనకి ఏర్పడుతుంది. ఈయన బ్రెయిన్ డ్రెయిన్ థియరీ అన్నటువంటి ఒక థియరీని ఈయన కాలంలో ఈయన డెవలప్ చేశాడు, మేధో వలస సిద్ధాంతాన్ని. అంతేకాకుండా ఈయన భారతదేశంలో సహజ వనరుల్ని బ్రిటిష్ వాళ్ళు ఏ స్థాయిలో తీసుకెళ్లారు, ఎంత తీసుకెళ్లారు, వాటి విలువెంత అనే విషయాల్లో కూడా ఈ ఎకానమిస్ట్ అంచనాలు కూడా వేయటం జరిగింది. ప్రధానంగా బ్రిటిష్ కాలంలో భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను కూడా వేసినటువంటి ఎకానమిస్ట్ ఎవరంటే దాదాబాయి నౌరోజీ. కాబట్టి దాదాబాయి నౌరోజీకి ఆ రకమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఈయనతో పాటుగా మనకు ప్రధానంగా విలియం డిగ్బే అనే ఎకానమిస్ట్, ఆయనతో పాటుగా వికేఆర్వి రావు. ఈ వికేఆర్వి రావు తర్వాత కాలంలో మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మన దేశంలో ఎకానమిస్టుగా కొనసాగుతాడు. సో ఈయన మనం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఇంకో ఎకానమిస్ట్ పేరు ఆర్సి దేశాయ్. ఈయన కూడా బ్రిటిష్ కాలంలో భారతదేశం ఎకానమీ మీద చాలా అధ్యయనాలు చేసినటువంటి ఎకానమిస్టు. ఈ తర్వాత మనం రంగాల వారీగా చూసినప్పుడు బ్రిటిష్ పరిపాలన కాలం రంగాల వారీగా దాని ప్రభావాన్ని ఎలా మనకు ఉంది అనే దాన్ని కూడా మనము చూద్దాం. సో ఇక్కడ వ్యవసాయ రంగానికి వచ్చినప్పుడు ఇది చాలా మనకు మన దేశంలో బ్రిటిష్ పరిపాలన కాలంలో దాదాపుగా 85% జనాభా వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్నటువంటి కండిషన్ ఉంది. 85% మంది అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళ యొక్క జనాభా యొక్క శాతం ఎంత అంటే 85% మంది ప్రజలు ఆనాటికి గ్రామాల్లోనే నివసిస్తున్నారు. ఇది కండిషన్. రిమైనింగ్ 15% అంటే పట్టణాలలో ఉండేటువంటి జనాభా శాతం ఎంత అంటే ఓన్లీ 15%, అంటే 15% మంది మాత్రమే బ్రిటిష్ పాలన కాలంలో మన దేశంలో అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మన దేశంలో అర్బన్ ప్రాంతాలు ప్రజలు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశంలో వ్యవసాయ రంగం యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఒక మౌలికమైన ప్రశ్న. దీన్ని మనము మొత్తం బ్రిటిష్ పరిపాలన కాలంలో వ్యవసాయ రంగం గురించి ఒక మాట చెప్పాలంటే వ్యవసాయ రంగం అనేది చాలా స్టాగ్నేషన్ అంటే మందకొడిగా లేదా చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలో భారతదేశ వ్యవసాయ రంగం అనేది బ్రిటిష్ కొలోనీ కాలంలో ఉంది. ఎందుకు అలా ఉంది? ఎందుకు వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి కాలేదు? ఎందుకు వ్యవసాయ రంగం అనేది చాలా బలహీనంగా ఉంది అనే విషయాన్ని మనము పరిశీలించాలి. ఈ పరిశీలించే దాంట్లో మనకు ఫస్ట్ అంశం ఏంటంటే మన ల్యాండ్ సిస్టమ్ అనేది బ్రిటిష్ పాలన కాలంలో ల్యాండ్ సిస్టమ్ అనేది ఏ రకంగా ఉందనేది మనము పరిశీలించాలి. దీనికి సంబంధించి చూసినట్లయితే భారతదేశంలో ల్యాండ్ సిస్టమ్ అనేది ప్రధానంగా జమీందారీ సిస్టమ్ అనేది బ్రిటిష్ కాలంలో కొనసాగింది. ఎందుకు ఈ జమీందారీ సిస్టాన్ని బ్రిటిష్ వాళ్ళు అమలు చేశారు, తీసుకొచ్చారు అనేది కూడా మనం పరిశీలన చేయాలి. బ్రిటిష్ పాలన కంటే ముందు మన దేశంలో భూమి అంతా కూడా రాజుల చేతుల్లో ఉండేది, అంటే రాజ్యం చేతుల్లో ఉండేది. అది బ్రిటిష్ పరిపాలన కంటే ముందు. ఎప్పుడైతే బ్రిటిష్ పరిపాలన మన భారతదేశంలో స్టార్ట్ అయ్యిందో వారికి ఈ భూమి మీద రెవెన్యూ రావటానికి కోసం, ఆ రెవెన్యూలో వచ్చేటటువంటి ఈజీగా అంటే రెవెన్యూ కలెక్షన్స్ అని ఈజీగా ఉండటం కోసం ఒక సిస్టాన్ని వాళ్ళు ఇక్కడ అడాప్ట్ చేశారు. దాన్నే మనం జమీందారీ సిస్టమ్ అంటున్నాం. ఈ జమీందారీ సిస్టంలో ఏమవుతుందంటే
కొంత ప్రాంతాన్ని అంటే కొన్ని వేల ఎకరాల భూముల్ని ఒక వ్యక్తికి దాని మీద హక్కు కల్పిస్తుంది ఈ విధానంలో. ఆయన రైతుల నుండి పన్నులు వసూలు చేసి ఆ పన్నుల్లో కొంత భాగాన్ని ఆయన బ్రిటిష్ యొక్క పాలనకు చెల్లిస్తుండేవాడు. అయితే ఈ జమీందారులు పన్నులు వసూలు చేయటమే ఎక్కువగా వారి యొక్క దృష్టి ఉంది, కానీ వ్యవసాయ రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి ఏదైతే నీటి సౌకర్యము ఇతర అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కల్పించాలి దాని మీద వారు ఎక్కువగా వారి దృష్టిని పెట్టలేదు. పంటలు పండినా పండకపోయినా రైతుల నుంచి వాళ్ళు తప్పనిసరిగా ట్యాక్స్ ని వసూలు చేసేవారు. ఆ ట్యాక్స్ ని తిరిగి వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించేవారు. ఈ విధానం వల్ల బ్రిటిష్ వాళ్లకు రెవెన్యూ అంటే ఆ గవర్నమెంట్ కావాల్సిన రెవెన్యూ అని రాబట్టుకోవడానికి ఈ ప్రక్రియ జమీందార్ విధానం అనేది వారికి బాగా ఉపయోగపడ్డది. ఇది ఇందువల్ల మన దేశ వ్యవసాయ రంగం కంప్లీట్ గా స్టాగ్నెంట్ లో ఉండటానికి ఒక రీజన్ గా మనం ఏం చెప్తున్నామంటే జమీందారు విధానం వల్ల మన వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి కాలేదు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే లెవెల్ ఆఫ్ టెక్నాలజీ. అంటే వ్యవసాయ రంగంలో మనము ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నాం అనే దాన్ని కూడా మనము చూడాలి. దాదాపుగా మన దేశంలో ఒక 50 years కంటే ముందు, ఈవెన్ 40 years కంటే ముందు వ్యవసాయ రంగం చాలా సాంప్రదాయంగానే వ్యవసాయాన్ని చేసేవారు. అంటే పశువుల యొక్క సహకారంతో పశువుల్ని తీసుకొని కట్టె నాగళ్ళ ద్వారా కల్టివేటింగ్ చేయటం అనేది ప్రధానంగా వ్యవసాయ రంగంలో జరిగేది. దీంతో ఎక్కువ భూ పరిమాణాన్ని వ్యవసాయంలోకి తేయటానికి, ఎక్కువ కల్టివేట్ చేయడానికి అవకాశం అనేది రైతులకు వచ్చేది కాదు. అంటే సాంప్రదాయ పద్ధతులని మొత్తం పంటలు పండించేటటువంటి ఒక సిస్టమ్ అనేది మనము ఇక్కడ చూస్తాం. కాబట్టి ఈ రకమైన ఒక బ్యాక్వర్డ్ టెక్నాలజీ, కనీసం ఐరన్ తో తయారైనటువంటి నాగళ్ళు కూడా మన రైతులు అనే వాళ్ళు వాడేవాళ్ళు కాదు. వాళ్ళు కేవలము పాత పద్ధతుల్లోనే వ్యవసాయం అనేది మనము చూస్తాం. సో కాబట్టి లో లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అంటే వ్యవసాయం కూడా నాగళ్ళ విషయంలో కానీ, అట్లాగనే నీరు పంపింగ్ సిస్టమ్ కానీ, మనకు పాతకాలంలో వ్యవసాయ రంగానికి బావులు ఉపయోగించేవారు. బావులను ఉపయోగించేసి ఆ బావుల నుండి నీటి మోట అనేటటువంటి పాత పద్ధతులు ఉండేవి. సో ఈత వేసేవాళ్ళు ఆ రకంగా నీరుని ఆ బావుల నుంచి తోడి తమ ఫీల్డ్స్ ఏవైతే పంట పొలాలు ఉన్నాయో వాటికి పంపేవారు. అంతేగాని ఒక పంప్ సెట్స్, ఇంజన్తో నడిచే పంప్ సెట్స్ కానీ, కరెంటుతో నడిచే పంప్ సెట్లు కానీ వాడటం అనేది అప్పటి మన వ్యవసాయ రంగానికి మనకు తెలియదు. సో దీంతో ఏమవుతుందంటే నీటి సౌకర్యాలు, నీరు తోడుకునే అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల సో ఎక్కువ భూభాగాన్ని మనం కల్టివేటుగా మార్చే అవకాశం అనేది మనకు మన దేశ రైతులకు ఉండేది కాదు. సో ఇది ఒక కండిషన్. మూడో కండిషన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. అంటే వ్యవసాయం విస్తృతంగా కొనసాగాలంటే ప్రధానంగా కావాల్సిన వనరు ఏంటంటే నీరు. కానీ మన దేశంలో దాదాపుగా బ్రిటిష్ కాలంలో కానీ అంత ముందు కానీ వ్యవసాయం అనేది ప్రధానంగా వర్షాధారం మీదనే ఆధారపడి పంటలను పండించే సిస్టమ్ అనేది మనకు ప్రధానంగా జరిగింది. ఏదో కొన్ని ప్రాంతాల్లో రాజులు, కాకతీయ ప్రభులు లాంటి వాళ్ళు చెరువులను తవ్వించారు. కానీ అన్ని ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి ఇరిగేషన్ సౌకర్యాలు అనేవి భారతదేశ వ్యాప్తంగా జరగలేదు. ప్రధానంగా వ్యవసాయం మొత్తం కూడా
వర్షాధారం మీద ఆధారపడి మాత్రమే మనకు పంటలు పండించే పద్ధతి అనేది ఉంది. ఇందువల్ల వర్షాకాలం ఎప్పుడైతే వస్తుందో ఆ కాలం మాత్రమే పంటలు పండుతాయి. వర్షం లేని కాలంలో పంటలు పండే అవకాశము ఉండేది కాదు. రెండోది, రాజులు అప్పుడున్నటువంటి సామంత రాజులు కానీ, బ్రిటిష్ గవర్నమెంట్ కానీ, జమీందారులు కానీ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వారు వారు కెనాల్స్ తవ్వటం కానీ, చెరువులు తవ్వటం కానీ అలాంటి కార్యక్రమాలు ఏమి కూడా వారు చేపట్టలేదు. అందువల్ల నీటి సౌకర్యం తక్కువగా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించే అవకాశం అనేది ఏర్పడదు. ఒకటి. రెండోది, అదే మనకు నీటి సౌకర్యం అందుబాటులో ఉంటే ఒక సంవత్సరంలోనే 2 పంటలు లేదా 3 పంటలు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు నీటి సౌకర్యాలు లేకపోవటం వల్ల కేవలము ఒక రెయిన్ సీజన్లో మాత్రమే పంటలు పండించడం వల్ల ఒక పంట మాత్రమే పండే అవకాశం ఉంటుంది. అందువల్ల పంటల విస్తీర్ణం అనేది పెరిగే అవకాశం లేదు. పంటల విస్తీర్ణం పెరగకుండా పంటల ఉత్పత్తి కూడా ఎక్కువ పెరగదు. పంటల ఉత్పత్తి లేనప్పుడు మొత్తం సమాజంలో కావాల్సినటువంటి ఆదాయాలు కూడా ఎక్కువ పెరగడానికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి నీటి సౌకర్యాలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల మన దేశంలో వ్యవసాయం అనేది చాలా బ్యాక్వర్డ్గా ఉండేటటువంటి అవకాశానికి, పరిస్థితికి నెట్టబడ్డదిగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యవసాయ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే నీటి వనరులు అనేవి చాలా ముఖ్యమైనవి. ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి మన దేశంలో ఆ రకంగా కొనసాగాయి. ఇదొక రీజన్. ఇదే టైంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాణిజ్య పంటల్ని కూడా మన దేశంలో పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళే. అంతకుముందు మనం కేవలం మన దేశంలో ఆహార పంటలు మాత్రం ప్రధానంగా మనము పండించే వాళ్ళం. కానీ బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాణిజ్య పంటలకు వారు ఇక్కడ ప్రోత్సాహకాన్ని కానీ వారి విధానాన్ని కానీ కొనసాగించారు. ప్రధానంగా మనకు తేయాకు తోటలు, అంటే టీ తోటలు, భారతీయులకు టీ వినియోగం కానీ, టీ తోటల పంపకం కానీ బిఫోర్ బ్రిటిష్ రూల్ మనకు తెలిసినటువంటి పంట కాదు అది. వారు వచ్చిన తర్వాతనే టీ తోటల్ని పెంచటము, టీ యొక్క వినియోగాన్ని అమలు చేసే పద్ధతి కూడా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే స్టార్ట్ అయింది. అప్పుడు చెప్తుంటారు చాలా మంది, బ్రిటిష్ వారు భారతీయులకు టీ అలవాటు చేయడం కోసం మొదట ఉచితంగా టీని పోసేవారంట. ఎందుకు అంటే ఆ టీని తాగే ఒక అలవాటుగా మార్చడానికి ఉచితంగానే మొదట టీ అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు సప్లై చేసినట్టుగా మనకు చాలా మంది చెప్తా ఉంటారు. ఆ రకంగా టీ తాగే అలవాటు మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. కాబట్టి టీ తోటలు అనేవి కమర్షియల్ క్రాప్స్, ఇదొకటి. తర్వాత మిర్చి లేదా చిల్లీస్ అంటుంది దీన్ని మనం. మిర్చి వాడకం కూడా మన భారతీయ పంట కాదు మిర్చి అనేది. ఇది కూడా కమర్షియల్ క్రాప్ ప్రధానంగా ఇది. అంతకుముందు భారతీయులు తమ వంటల్లో ఏవైతే మసాలాలు, మిరియాలు లాంటి ఎక్కువగా వారు కారములు భాగంగా వాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కానీ కమర్షియల్ క్రాప్ మిర్చి ఎప్పుడైతే వచ్చిందో ఆ మిర్చి పంటను కూడా మన భారతదేశంలో దాన్ని అలవాటు చేసిన వాళ్ళు కూడా బ్రిటిష్ వారు. ఇంకొక కమర్షియల్ క్రాప్ షుగర్ కేన్. భారతీయులకు బెల్లము అలవాటు తెలుసు కానీ చక్కెర అలవాటు అనేది దాదాపుగా భారతీయులకు తెలియనటువంటి విషయం. కానీ ఎప్పుడైతే బ్రిటిష్లో పరిశ్రమలు అభివృద్ధి అయిన తర్వాత బెల్లం, షుగర్ కేన్ ద్వారా చక్కెరని కూడా తయారు చేసేటటువంటి పద్ధతి వాళ్ళు తెలుసుకున్న తర్వాత చక్కెర యొక్క వినియోగాన్ని, చక్కెర యొక్క మార్కెట్ని పెంచడంలో భాగంగా వారు చక్కెరని తయారు చేయటం, ఆ రకంగా
కమర్షియల్ క్రాప్స్ ని ప్రధానంగా అప్పటికే ప్రపంచంలో క్యూబా ఈ చక్కెర షుగర్ కేన్ పంటల్లో కానీ ఉత్పత్తులు చాలా ఇదిగా ఉంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేసే దాంట్లో భాగంగా ఇండియాలో ఈ షుగర్ కేన్ యొక్క ఉత్పత్తిని, షుగర్ పంటల ఉత్పత్తిని బ్రిటిష్ వాళ్ళు బాగా ప్రోత్సహించారు. ఇది ఇంకొక రకమైనటువంటి కమర్షియల్ క్రాప్. తర్వాత ఇంకో క్రాపు ప్రధానంగా పత్తి. మీకు చెప్పాను, భారతదేశంలో హ్యాండిక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ గా, అంటే చేతి వృత్తుల పరిశ్రమగా అప్పటికే బట్టలు చాలా నైపుణ్యవంతంగా నేసే కార్మికులు భారతదేశంలో ఉన్నారు. మనకు పత్తి తెలుసు. కానీ ఎప్పుడైతే ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం విజయవంతమైన తర్వాత ప్రధానంగా ఆ పారిశ్రామిక విప్లవం ఎక్కువగా ఏ రంగంలో వచ్చిందంటే టెక్స్టైల్ రంగంలోనే ప్రధానంగా అది ఆ పారిశ్రామిక విప్లవం అనేది బాగా డెవలప్ జరిగింది. కాబట్టి పరిశ్రమలకు కావాల్సినటువంటి పత్తి యొక్క అవసరము బాగా పెరిగింది. అందుకని వారు ఇండియాలో ఉన్నటువంటి ఫీల్డ్స్, అంటే భూములు చాలా సారవంతంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ పత్తి యొక్క పంట యొక్క శాతాన్ని కూడా బాగా వారు పెంచే ప్రయత్నం చేశారు. సో కాబట్టి పత్తి యొక్క పంటల యొక్క విస్తీర్ణం కూడా బ్రిటిష్ కాలంలో విపరీతంగా మనం పెరిగినట్టుగా గుర్తించాలి. సో ఈ రకంగా కమర్షియల్ క్రాప్స్ అనేది భారతదేశంలో ప్రధానంగా బ్రిటిష్ కాలంలో మనకు బాగా కనబడతా ఉంది. సో వారు ఈ రకంగా కమర్షియల్ క్రాప్స్ తర్వాత ఇతర క్రాప్లను కూడా బాగా వారు మనకు మన దేశంలో వాళ్ళు అమలు చేసినట్టుగా మనం గుర్తించుకోవాలి. ఈ రకమైనటువంటి కారణాల వల్ల వ్యవసాయ రంగం అనేది ఒక పెద్ద ఎత్తున మార్పులంటూ పెద్దగా జరగలేదు. వ్యవసాయ రంగం ప్రధానంగా మనకు స్టాగ్నేషన్ గానే ఉండిపోవటం అనేటటువంటిది సంభవించింది. సో ఇది అంటే భారతదేశంలో బ్రిటిష్ కాలంలో ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ప్రధానంగా 80% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ వ్యవసాయ రంగం మీద ప్రధానంగా ఆధారపడి ఉన్నటువంటి కాలంలో వ్యవసాయ రంగం అనేది చాలా బలహీనమైనటువంటి పొజిషన్ లో ఉంది. దానికి ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ మొత్తం కూడా మనకు ఉన్నాయి. సో నేను ఈ క్లాస్ని దీన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తాను. మిగతా రంగాలు అంటే పారిశ్రామిక రంగాలు, ఇతర రంగాల్లో భారతదేశం యొక్క బ్రిటిష్ కాలంలో ఎట్లా వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఉందనేది మిగతా రేపటి క్లాసులో నేను మీకు చెప్తానని తెలియజేస్తూ ఇవాళ క్లాస్ ఇక్కడికి ముగిస్తూ ఉన్నాను మిత్రులారా. థ్యాంక్ యూ.